దేవునామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ఈ లైవ్లో దేవుని వాక్యం వినడానికి కూడి వచ్చిన వారందరికీ, అలాగే శుభదినమున కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడా, స్తోత్రార్హుడా, వందనాలు. ఇదిగో నాయనా, లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మీరు చూపినటువంటి కృప కొరకే వందనాలు. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకు కావలసిన వర్తమానం, కావలసినటువంటి పాటలు మీరు అనుగ్రహించండి. పాటల్లో, వర్తమానంలో, సమస్త విషయాలలో మీరే తోడుగా ఉండి నడిపించి మహిమ పొందుమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇమ్మానుయేలు సంకీర్తనల పాటల పుస్తకంలో నుండి 247 నెంబర్ పాట పాడుకుందాం. వస్తే నాతో కలిసి పాడండి, అలాగే చప్పట్లు కూడా కొడుతూ దేవుణ్ణి కనపరచండి. 247 నెంబర్ పాట. మోసితివా లోక పాపం యేసు అనే గొర్రె పిల్ల, పోసితివా నీ రక్తమో దోసిలోగే పాపులకు. కొంచెం ముందు జరిగి కూర్చుందాం. మోసితివా లోక పాపం యేసు అనే గొర్రె పిల్ల, పోసితివా నీ రక్తమో దోసిలోగే పాపులకు. బాడుగా ఎద్దుకు దానా వేసి బరువులాగా కొట్టుదురే, బాడుగా ఎద్దుకు దానా వేసి బరువులాగా కొట్టుదురే, కాడి భుజాన వేసి మేము భుజాన వేసి మేము కడుపుపై కొట్టిరిగా, మోసితివా లోక పాపం యేసు అనే గొర్రె పిల్ల, పోసితివా నీ రక్తము దోసిలోగే పాపులకు. తడబడుతూ వేసే నీ అడుగులల్లి మాడుగులాయే నీ రక్తముతో, తడబడుతూ వేసే నీ అడుగులల్లి మాడుగులాయ్ నీ రక్తముతో, మాడుగులో పడి నడిచే పాపిని, మాడుగులో పడి నడిచే పాపిని వీడిచే పాపములు, మోసితివా లోక పాపం
యేసు అనే గొర్రె పిల్ల పోసితివా నీ రక్తము దోసిలోకి పాపులకు సుందరమైన నీ దేహ పరమ విందు చేశావు పాపులకు సుందరమైన నీ దేహ పరమ విందు చేశావు పాపులకు పందెమందు గెలుపు కొరకు పందెమందు గెలుపు కొరకు నిందలు మోసితివా లోక పాపం యేసు అనే గొర్రె పిల్ల మోసితివా నీ రక్తము దోసిలోకి పాపులకు గేలు చేయు మోకాలతో ఏలా నడిచావు కూలుతూ గేలు చేయు మోకాలతో ఏలా నడిచావు కూలుతూ నీలో ఎంత బలముందో నీలో ఎంత బలముందో నీకు సాటిని మోసితివా లోక పాపం యేసు అనే గొర్రె పిల్ల పోసితివా నీ రక్తము దోసిలోకి పాపులకు ఊరికి పోవు త్రోవ ఎరుగాక తిరిగి బుద్ధి హీనులంత ఊరికి పోవు త్రోవ ఎరుగాక తిరిగే బుద్ధి హీనులంత మారిపోకుండా దోరి పొడుగు మారిపోకుండా దారి పొడుగు నీ రక్తం పోసితివా లోక పాపం యేసు అనే గొర్రె పిల్ల పోసితివా నీ రక్తము దోసిలోకి పాపులకు నిలబడే దేవుని నీతి కొరకు కలబడే అడ్డంగా లోక పాపం నిలబడే దేవుని నీతి కొరకు కలబడే అడ్డం లోక పాపం కలిసి రెండు సిలువై నిలిచి కలిసి రెండు సిలువై నిలిచి పీలిచే మిమ్ము చంపా మోసితివా లోక పాపం యేసు అనే గొర్రె పిల్ల పోసితివా నీ రక్తము దోసిలోకి పాపులకు మోసితివా లోక పాపం యేసు అనే గొర్రె పిల్ల
పోసితివా నీ రక్తము దోసిలోకి పాపులకు. ప్రైజ్ ది లార్డ్. అందరు గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని వాక్యాన్ని లేఖన భాగంలో నుండి ఒక సత్యాన్ని ఈరోజు మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. అపవాది యొక్క క్రియలు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయో లేఖన భాగంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. అపవాది, సాతాను, ఘట సర్పము, ఆది సర్పము, వెలుగుదూత, బ్రహ్మపరుచు ఆత్మ, అలాగే యుగ సంబంధమైన దేవత, అబద్ధములాడు ఆత్మ, ఇలాగున్న ఎన్నో పేర్లు అపవాదికి పెట్టబడినట్లు చూస్తాం. ఇవన్నీ కూడా అపవాది యొక్క పేర్లే, సాతాను అనబడేవాడి పేర్లు. ఇన్ని పేర్లు అతనికి ఎలా వచ్చినాయి అంటే బైబిల్ చెప్తుంది, వాని పేరు వాని గుణమును సూచించును అని. ఇవన్నీ అతని యొక్క లక్షణాలు. ప్రియమైన వారలారా, ఈరోజు మరొక పద్ధతిలో లేక మరొక కోణంలో అపవాదిని గురించి మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 24వ అధ్యాయం 36, 37 వచనాలు చదువుకుందాం. 38 కూడా. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవుగాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయభ్రాంతులై భూతము తనకు కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహము పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడండి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతానికి ఉండవని చెప్పి. చాలు. ఈ వాక్యాన్ని మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. ఈ రోజున మరొక కోణంలో ఇక్కడ భూతము అని పేరు పెట్టబడింది. సాతానికి మరో పేరేంటి చెప్పండి? భూతము అన్నకాడ ఒకటేసి కింద ఏం రాశారంటే ఆత్మ. మూల భాషలో ఆత్మ అని రాశారు. ఆత్మ. ప్రియమైన దేవుని పిల్లలారా, భూతము అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దెయ్యం, ఒక ఆత్మ. యేసు ప్రభు వారు ఇక్కడ మనకు ఒక క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే నాకున్నట్టుగా భూతానికి ఉండవు. నాకు ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది. కానీ భూతానికి మాత్రం ఎముకలు ఉండవు, మాంసం ఉండదు. అది ఆత్మ అన్నాడు. అదేమైందంటే చెప్పండి? ఆత్మ. యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వారి మధ్యకు వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. షాలోమ్ అన్నాడు. సమాధానమవునుగాక అన్నాడు. వెంటనే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? భూతం మన మధ్యలోకి వచ్చింది.
దెయ్యం మన మధ్యలోకి వచ్చింది. వారు భూతం అనుకొని భయభ్రాంతులకు గురైపోయినట్లు చూస్తాం. ఈరోజు ఈ భాగంలో నుండి మీకు అందరికి నేర్పించే ఒక మాట ఏంటంటే, మనం కూడా చాలాసార్లు ఇప్పుడు వీళ్ళు దెయ్యానికైనా భయపడేది ఇంక దేనికన్నా భయపడుతున్నారా? చెప్పాలందరూ కూడా ఖచ్చితంగా దేనికి భయపడుతున్నారు? దెయ్యానికే కదా. భూతం అని అరుస్తున్నారు అంటే భూతం అని చెప్పి వాళ్ళు కేకలు పెట్టి భయభ్రాంతులకు గురయ్యారంటే అంటే దేనికి భయపడే పరిస్థితులు ఉన్నాయి? చెప్పాలందరూ కూడా భూతానికి అందరూ ఏం చేస్తారు చెప్పండి? భయపడతారు అనేది మనం జగమెరిగిన సత్యం ఇది. అయితే ఈరోజు మీకు నేర్పించే భాగం ఏంటి? ఇందులో నుండి రాత్రి ఒక భాగాన్ని నేర్పించాను మీ అందరికి కూడా. ఎవరైనా సెల్ ఫోన్ ఉంటే వాళ్ళు లైవ్లో చూసే ఉంటారు. సర్పపు లక్షణాలు: పగబట్టటం, విషపు కళ్ళు, నాలుకలో విషం, పాము నాలుకలు తిప్పినట్టు అటు ఇటు. ఇప్పుడు ఇట్ట మాట్లాడు, కాసేపుడికి ఇంకో రకంగా మాట్లాడతారు. అట్లా అని పాము నాలుకల్లాగా సర్పపు లక్షణాలు ఉన్నాయని మనం రాత్రి విన్నాం. ఎందుకంటే సర్పము ఎలాగో మనుషుల్లో కూడా అలాంటి పరిస్థితులే. ఒక మాట మీద నిలకడలేదు. పాము నాలుక తిప్పినట్టుగా అటు ఇటు తిప్పుతున్నారని సర్పపు లక్షణాలు ఉన్నాయని మనం విన్నాం. ఆ సర్పపు లక్షణాలే సాతాను యొక్క లక్షణాలు. సాతానుకు ఘట సర్పమని, ఆది సర్పమని పేరు అని మనం రాత్రి విన్నాం. మనవాళ్ళు సర్పం అని డైరెక్ట్గా పెట్టుకోకుండా శేషయ్య అని పేర్లు పెట్టుకుంటున్నారు. దానికి ముందు జాన్ శాషయ్య. ఇది చాలా విచిత్రంగా ఉంది పేరు. శాషయ్య అంటే అర్థం ఏంటి? పాము అనరేంటి? ఏమర్థం? మళ్ళీ దీనికి ముందు జాన్ అట్ట. విచిత్రంగా లేదు? చాలామందిలే తెలివి కలిగిన వాళ్ళు పెడుతున్న పేర్లు. పిలిచేవాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా దాని అర్థాలు తెలియక పిలుస్తున్నారో లేకపోతే ఇంకేదన్నా పద్ధతిలో పిలుస్తున్నారో నాకు తెలియడం వల్ల. ఏం పేర్లు పెట్టుకుంటే క్రైస్తవుడు పేరు పెట్టుకోవాలి, లేకపోతే హైందవుల పేర్లు పెట్టుకోవాలా, లేకపోతే ఏ పేరు లేకుండా ఏ పేరు నాకు లేదనే ఆ పేరు అన్నా పెట్టుకోవాలి. ఏం పేరు అని పేరు నాకు వేరే ఏం లేదు అని అన్నా చెప్పాలా కదండి? అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. రాత్రి ఆ ఘట సర్పం, ఆది సర్పమైనటువంటి సాతాను అనేటువంటి వాడికి సర్పానికి ఉన్న లక్షణాలు ఉన్నాయి. అందుకే అనేక సాట్ల సర్పపు రూపాలు పెట్టి ఉంటాయి. ఆ సర్పపు రూపం ఖచ్చితంగా సాతాను యొక్క రూపమే. ప్రియమైన దేవుని పిల్లలారా, దాన్ని ఎందుకు పెట్టాలి? గుడి కట్టింది ఎవరికి? దాని మీద మళ్ళీ ఆ పడగ రూపం ఏంటి? అందుకే సాతానుకు యుగ సంబంధమైన దేవతగా కూడా పిలువబడుతుందో కూడా సాతానే. ఈ సత్యం చాలామందికి తెలియడం లేదు. ప్రియమైన వాళ్ళారా, రాత్రి ఆ విషయాలన్నీ నేర్చుకున్నాం. పాముల వలె తమ నాలుకలు తిప్పుదురు, వాడుక చేయుదురని. రెండవది, వారి నాలుక కింద సర్ప విషం ఉందని. మూడవది, పగబట్టుట ఉందని. ప్రియమైన వాళ్ళరా, కళ్ళల్లో కూడా విషపు చూపు ఉందని మనం విన్నాం. అలాగే ఇంకా బైబిల్లో మనం చూస్తే చేదైన మాటలు చాటైన స్థలంలో బాణాలుగా ఉపయోగిస్తారు అని కూడా ఉంది బైబిల్లో. చేదైన మాటలే మాటలు. చేదంటేనే విషం అంటేనే చేదు. చేదైన మాటలు చాటైన స్థలములలో అంటే చాటుగా ఎవరో లేరనుకొని ప్రియమైన వాళ్ళరా బాణాల్లాగా ఇసురుతూ ఉంటారట. ఇవన్నీ ఎవరి లక్షణాలు? సర్పము యొక్క విషపూరితమైన లక్షణాలు. ఇవి మనుషుల్లో ఉన్నాయి. మనుషులు గుర్తించి ఆ సర్పపు లక్షణాల నుండి
మార్పు చెందాలి అని దేవుని వాక్యం రాత్రి నేర్చుకున్నాం. ఈ రాత్రి మీకు ఈ పగలు మీకు నేర్పించే వాక్యం ఏంటంటే, సాతానును చూసి, దెయ్యాన్ని చూసి భయానికి గురవుతున్నారు. భయం. రాత్రి అనౌన్స్ చేశాను కదా మీకు, భయం. సాతానులో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, మరొక లక్షణం మనుషులను భయపెట్టడం. మనుషులను ఏం పెడతారు చెప్పండి? భయం. భయపడుతూ ఉంటాడు, భయానికి గురి చేస్తాడు. భయపడకపోతే ప్రియమైన వాళ్ళరా, అది మిమ్మల్ని ఏమీ చేయలేదు. కొన్నిసార్లు మీరు బెదురుగా ప్రయాణం చేస్తూ ఉంటారు, బండి మీద కూర్చుంటారు, బెదురుగా అటు ఇటు బెదురు చూస్తుంటారు. కొంతమంది బెదురు చూపుల వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏ ఒక్కరా విచిత్రమైనది కనిపించినా అమ్మో అంటారు. ఏమంటారు? అమ్మో. వెంటనే భయానికి గురైపోతారు. ఒకసారి నీకు చాలాసార్లు చెప్పినట్టు గుర్తుంది, నాకు నడీపు మీద గడ్డ వచ్చింది. అది ఒక రకమైనటువంటి గడ్డల్లో ఇన్ని రకాలు ఉంటాయని నాకు తెలియదు, కానీ ఆ గడ్డ మాత్రం పగిలేది కాదు. ప్రియమైన వాళ్ళరా, దానికి సర్జరీ చేశారు. నేను ఇక్కడ పాకలో దించితే అక్కడ పడుకొని ఉన్నాను. మీరందరూ ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజు ఆల్ నైట్ ప్రేయరు. ఒక నీడ వంటి ఆకారం వచ్చి ఇలా నిలబడింది నా దగ్గర. ఒక నీడ వంటి ఆకారం వచ్చి నిలబడింది. ప్రియమైన వాళ్ళరా, ఆ సమయంలో మనకు భయానికి గురైతే, భయపడితే, నేను అదే ఫస్ట్ టైము ఆకారాన్ని చూడడం. మనిషి ఆకారం లాగానే ఉంది, కానీ అదొక నీడ ఆకారం. క్లియర్గా కనిపిస్తూ ఉంది నీడ ఆకారం. వెంటనే నేను, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావన్నా? నేను అంతే అండి, నీడాకారం అంతే గప్పున ఎగిరిపోయింది. ఇది నా కళ్ళారా చూసిన విషయం. ఆ గడ్డ అపవాది సంబంధమైందే అని చెప్పి నాకు అర్థమైపోయింది అప్పుడే. ఇటీవల కూడా ఒక యవనస్తుడికి దురాత్మ పడితే, ఆ దురాత్మ ఆయన మీదకి వచ్చి మాట్లాడుతుంది, ఈ గడ్డ పెట్టింది నేనేగా, ఆ రోజు నీ దగ్గరకు వస్తే నన్ను గద్దించినావు, పారిపోయినా అని చెప్తా ఉంది. అది ఆశ్చర్యం. అది జరిగిపోయి కూడా 3-4 సంవత్సరాలు అవుతుంది. రీసెంట్గా ఇటీవల కాలంలో అపవాది మాట్లాడుతున్న మాట అది. మళ్ళీ ఆ యవనస్తుడి మీదకి ఆ దురాత్మ వచ్చి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాగున చూపిస్తూ ఉంది. అర్థమైందండి? భయపడకూడదు. దెయ్యం అంటేనే భయం. ఈ లోకంలో మానవ జీవితానికి ఒక భయంకరమైన శత్రువుగా పనిచేసే అపవాది ఏ రూపంలోనో తెలుసా? భయం అనే రూపంలో పనిచేస్తాడు. కాబట్టి దేవుని పిల్లలైన వాళ్ళు ఎవరు కూడా ఏం కాకూడదు చెప్పండి? భయం అనేది కలిగి ఉండకూడదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా భయపడకూడదు. అందుకే దేవుడు తన ప్రజలతో ఏం చెప్తూ వస్తున్నాడంటే, మీరు భయపడొద్దు. యెషయా గ్రంథం ఒక మాట చూడండి. యెషయా గ్రంథంలో దేవాది దేవుడు 41వ అధ్యాయం ఇజ్రాయేలుతో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 8 నుండి 9, 10 వచనాలు. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పాటు చేసుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పాటు చేసుకున్నాననియు నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను. భయపడకుము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం పడొద్దన్నాడు దేవుడు?
భయపడద్దు, భయపడకము. భయపడద్దు అనేది దేవుని లేఖనం, భయపెట్టేది సాతాను, ధైర్యపరిచేది దేవుని వాక్యం, భయభ్రాంతులకు గురి చేసేది సాతాను. ఈ ప్రపంచంలో అనేక రీతులుగా భయభ్రాంతులకు గురి చేస్తాడు సాతాను. భయం, సాతానంటేనే భయం. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది అయితే దారిని రావడానికి కూడా భయం. ఏంటై అంటాడు, సమాధులు ఉన్నాయంట. ఈ రూట్లో సమాధులు ఉంటే ఈ రూట్లో లేవా? ఉండయా లేవా? ఎట్లేమంటారు? అమ్మ అటు మరీ ఒలుకుల మీద పడిపోవాలయ్యా. మీరు భ్రమపడుతున్నారు. సమాధుల దొడ్డిలో శవాలుంటాయి, ఆ శవాల్లో ఊపిరే మాత్రం ఉండదు. అక్కడ పనిచేసేది దురాత్మల శక్తులే తప్ప ప్రియమైన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు అక్కడ దెయ్యాలు అయి ఉండరు అని మనం మునుపటి భాగంలో నేర్చుకున్నాం. చనిపోయిన వారు దెయ్యాలు ఎవరో. మీరు అలా అని ఏం భయపడద్దు. అలా భయానికి గురి చేస్తుంది. చనిపోయిన వాడు దెయ్యమయ్యాడేమో అని భయానికి గురి చేస్తుంది అపవాది. చీకట్లో నడిచి వెళ్ళడానికి భయానికి గురి చేస్తుంది అపవాది. నేను ఎన్నోసార్లు నడిచి వెళ్ళిన రోజులు ఉన్నాయి. తోటమూల నుంచి చింతలరవ నడిచి వచ్చిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో వసతులు లేక ఇక్కడికి వచ్చి సుమారు 20 సంవత్సరాల చరిత్ర, 20 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. నాకు ఛార్జీలకు డబ్బులు లేని పరిస్థితుల్లో నేను అక్కడి నుంచి ఇక్కడ నడిచి వచ్చిన రోజులు ఉన్నాయి. అర్ధరాత్రి కాడ ఒకసారి భీమవరం వెళ్ళాను. అక్కడ దైవ సేవకులు ఉన్నారు. అక్కడ చిన్న ఆంప్లిఫైర్ ఉందంటే చూడడానికి వెళ్ళాము, దాన్ని కొందామని. అది కుదరలేదు, నేను రిటర్న్ అయ్యాను. మళ్ళీ ఒక చిన్న బండి, అప్పుడు టీవీఎస్ ఎక్సెల్ రాలేదు ఇంకప్పటికి. ఆ టీవీఎస్ వస్తుంది, దాని మీద వచ్చాం. గోపవరం మీదకి తిరిగి వచ్చాడు ఆయన. వినగడప కట్ట మీదకి వచ్చి వాళ్ళకి ప్యాచ్ అయింది. ప్రియమైన వాళ్ళారా, అక్కడ దిగాను. ఏం ఒక్క బండి రావడం లేదు, ఆటోలు లేవు అప్పుడు సరిగా, ఎక్కడో ఒక ఆటో. అలాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి నడవడానికని ప్రయత్నం చేస్తున్నా. ప్రియమైన వాళ్ళరా, ఒక వెహికల్ వస్తే ఎక్కి తోటమూలు దిగాను. అక్కడి నుంచి సత్యాలపాడు వరకు అని ఏదైనా ఒక బండి వస్తుందేమో అని ప్రయత్నం చూస్తున్నా. 12 అయిపోయింది, 1 గంట అయిపోతూ ఉంది, ఏమీ లేవు. ఇప్పుడేం చేయాలి? అక్కడ ఉండలేము. మీరు ఎలాగూ అని అక్కడి నుంచి నడవడం ప్రారంభించాను. నేను ఇంటికి వచ్చేసరికి 2:30 అట్లా అయింది. సుమారు 1:30 సేపు పట్టింది తోటమూల నుంచి ఇక్కడికి ప్రియమైన వాళ్ళని నడిచి రావడానికి. ఎన్నో పక్షుల అరుపులు, ఎన్నో శబ్దాలు వినపడుతున్నాయి. అయినను భయపడొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి, భయపడటం అనే లక్షణం సాతాను లక్షణం కాబట్టి భయం అనేదాన్ని మర్చిపోయాను. అప్పటి కాదు ఇప్పటికైనా ఎప్పటికైనా మర్చిపోయాను. యేసు ప్రభువును నమ్ముకున్న దగ్గర నుంచి ఇక భయం అనేదాన్ని మర్చిపోయాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి 2:30 గంటలు, అంటే 2:30 అయింది. 1 గంటకు నడక ప్రారంభిస్తే 1:30 పట్టింది ఇక్కడికి నడిచి వచ్చేసరికి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు చెప్తున్నానంటే, చీకట్లో భయభ్రాంతులకు గురి చేసేది అపవాది. కొన్ని పరిస్థితులు నీ కళ్ళ ముందు కనిపించినప్పుడు భయానికి గురి చేసేది అపవాది. సమాధులు దొడ్డుగుంట వెళ్ళటానికి భయపడేటట్టు చేసేది అపవాది. ఎవరన్నా ఒకరు కుక్క గవ్వమంటం ఏంటో ఆలస్యం వెంటనే నడిపి వెనకాల ఏం చేస్తూనే ఉంటారు, ఇది ధైర్యపరచుకోవటం అంట. ఏడనుకోరాదండి, అయ్యా ఎస్ అయ్యా ఎట్ట అనుకోరాదండి, ఎట్ట అనరు. నడిపి వెనకాల కొడితేనే ధైర్యం వస్తుందా మీకు?
చెప్పండి, ఏడ కొట్టాలనా? మళ్ళీ ఏ మంత్రం అది? ఎవరు నేర్పినారు తూతు మంత్రం? వెనకాల చేయబెట్టి తూ 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 అంటే అప్పుడు వస్తుందంట ధైర్యం. బా, ఎంత బాగుంది మంత్రం. మంత్రాలు నేర్చుకున్నారు అందరూ? నేర్చుకున్నారా? ఆ తూతు అంటాం మర్చిపోండి. అవి మళ్ళీ సైతాన్ మళ్ళీ నీ చేత అట్టగొట్టేస్తుంది. తూతూ నా మంత్రమే నేర్చుకొని బ్రహ్మాండం కొట్టుకో. భయపెట్టేది నేనే, మళ్ళీ వెనకాల నడిపి కాడ జరిసేది కూడా నేనే. చాలామందికి తెలియడం లేదండి ఈ సత్యాలు. ఇవన్నీ అపవాది క్రియలు. భయపడకు. నేను ఒక కుటుంబాన్ని ఈ రాత్రి పలానా ఇంటికాడ కుటుంబ ప్రార్థన కదా రాలేదంటే, వామ్మ అయ్యగారు వాళ్ళ ఇంటికాడ అన్ని దెయ్యాలే ఉంటాయి, మేము రామన్నారు. వాళ్ళ ఇంటికాడ అన్ని దెయ్యాలే ఉంటాయంట. వాళ్ళ ఇంటికాడ కొంతమంది తల్లులను అడుగుతుంటే, అమ్మ రాత్రి ప్రార్థన లేదు, పసిపిల్ల తల్లి ఇంట్లో ఉందని రాలేదయ్యా. ఏంటి వస్తే అంటే, వస్తే నా వెనకాల పడి వచ్చి మళ్ళీ ఆ పసిపిల్లని ఏం చేస్తుందట? ఇబ్బంది పెట్టిద్దట. ఎంత అనుమానాలు దేవండి. అందుకే యేసు ప్రభువు వాళ్ళని ఏమంటున్నాడో చూడండి అని ఇక్కడ లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ 24వ అధ్యాయంలో ఆ ఆఖరి ఇందాక చదువుకున్న మాట చదవండి. అయితే వారు దిగులు పడి, ప్రియమైన దేవుని పిల్లారా, 38వ వచనం, అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? ఈ హృదయములలో సందేహములు పుట్టనేలా? ఈ సందేహాలకు కూడా మూల పురుషుడు ఎవరు చెప్పాలి? అనుమానాలు, సందేహాలు. ఎన్ని అనుమానాలు. జాంకాయల బుట్ట తీసుకొని వెళ్ళటానికి కూడా ఏంటి చెప్పండి? అనుమానమే. ఎదురు రావే కొద్దిగా. నువ్వు ఎదురొస్తే మహాతల్లి ఇంట్లో పేడా కరపదని తిడుతూనే ఉంటాడో, లేకపోతే అది అని ఇయ్యని ఎన్ని మాటలు అంటూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఎదురొస్తే ఏమైద్ది అట్ట వీళ్ళకి మళ్ళీ ఎంత కలిసి అది జాంకాయలన్నీ అమ్ముడు పోటవేరట. నా దగ్గరకు ఒక ఆయన వచ్చినాడు, ఇది బోణి బేరమయ్య గారని. నాది ఏ బేరం అంటారు? అది నేను బోణి కొడితే బాగా అయిపోతాట. ఇది నమ్మకం ఏమో నాకు తెలియడం లే. ఎవరు చెప్పినారు నీకంటే? అది లేదయ్య గారు మీ బోణి బాగుంటుంది అంటాడు. బోణీలు నమ్మేవాళ్ళారా? దేన్ని నమ్ముతున్నారు? బోణీని నమ్ముతున్నారు. యేసు ప్రభువుని నమ్మడంలా. నిజదేవుడయ్యా అంటే అర్థం కావట్లా. కానీ బోణీని ఏం చేస్తున్నారు చెప్పండి? శనక్కాయల మీద బోణీ కొట్ట, జాంకాయల మీద బోణీ కొట్ట, ఏండి ఉల్లిపాయల మీద బోణీ కొట్ట, గల్లాపెట్టి మీద బోణీ కొట్ట, తూకం మీద బోణీ కొట్ట. ఎట్టెట్టనందే రూపాయి సాగడం లేదా? అదొక గుడ్డి నమ్మకం. ఇది అపవాది కలిగించే ఒక బలమైనటువంటి సందేహం, అనుమానం, భయానికి గురి చేసేది అపవాది, సందేహాలు పుట్టించేది అపవాది. తోమా కూడా ఒకసారి నేనే అంటే అన్నాడు. తోమా అన్నాడు, నీవే అయితే నీ గాయాల్లో ఏలు పెట్టి చూస్తేనే తప్ప లేకపోతే నేను నమ్మను. యేసు ప్రభు అన్నాడు, తోమా ఇటు తిరిగి నా గాయాల్లో వేలు పెట్టి సందేహించక చూసి నమ్ముతావా? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. దేవునికి స్తోత్రం. భయపడొద్దండి. ఈ భూమి మీద మానవ జీవితానికి భయము కంటే శత్రువు మరొకటి లేదు. రోగం వచ్చినప్పుడు భయం ఆవరిస్తుంది, ప్రయాణం చేస్తున్నప్పుడు భయం ఆవరిస్తుంది, పని చేస్తున్నప్పుడు భయం ఆవరిస్తుంది, ప్రార్థన చేస్తున్నప్పుడు భయం ఆవరిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అనేక పరిస్థితుల్లో భయం అనేది మానవ జీవితాన్ని కృంగదీస్తుంది. ఇక భయం కంటే శత్రువు మరొకటి లేదు. వచ్చింది రోగం కొంచెమే, కానీ మన లోపల ఏముంటుంది ఎక్కువగా చెప్పాలి? భయం ఉంటుందండి. అందుకోసం రోగం తొందరగా తగ్గదండి. అందుకే డాక్టర్ల ముందు ఏం చెప్తారో తెలుసా? ఏంటి భయపడుతున్నావు? ముందు మనసు నిబ్బరంగా ఉంచు, ధైర్యంగా ఉండు, నీకేం భయం లేదు, నేను ట్యాబ్లెట్లు ఇస్తా, ఇంజక్షన్ రాస్తా, అద్భుతంగా నీకు స్వస్థత వస్తుంది, ఏం భయపడబోకు. ముందు వాళ్ళు చెప్పే మాట ఏంటమ్మా? నేను ఒకసారి నా బలహీనత చెప్పాలి కదా, ఖచ్చితంగా మీకంటే నాదే ఎక్కువ చెప్పాలి. ఒకసారి నాకు
పొద్దున్నే పరగడుపున నీళ్లు తాగితే మంచిది అన్నారు కొంతమంది సేవకులు. కొంతమంది ఈ వైద్యులు కూడా ఈ ఆకులు ఈ పసర్లు ఇచ్చారు వైద్యులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా బాగా చెప్తున్నారు పొద్దున్నే పరగడుపున నీళ్లు తాగాలి అని. అయితే గోరువెచ్చని నీళ్ళు తాగితే ఏ బాధ ఉండకపోయేదేమో, నేను చల్లటి నీళ్ళు అంటే మామూలు నార్మల్ నీళ్ళే తాగుతాం ప్రారంభించాను. అవి నా దేహానికి పడలేదు. నా దేహానికి పడక నాకు లోపల ఒక రకమైన నిమ్ము తయారైపోయింది. నాకు పరిచయస్తులైన కొందరు డాక్టర్లు ఉన్నారు కదా, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇది ఎక్స్రే తీయించాడు. ఆ ఎక్స్రేలో తనకేం అర్థం కాక, పాస్టర్ గారు కొన్ని రోజులు మందులు ఆడారు కదా తగ్గలేదు, ఇది కొంచెం నాకు అనుమానంగా ఉంది, విజయవాడ వెళ్ళండి అన్నారు. ఇక నా కడుపులో ఏం బయలుదేరింది, భయం ప్రయాణం చేస్తుంది ఇక లోపల. ఒకవేళ విజయవాడ అన్నాడు, నేను చెప్తే భయపడతాను అనుకొని విజయవాడ అన్నాడు, విజయవాడ వెళ్తే ఏమంటారు అని ఇక నాలో నాకే కలవరం. సాయంత్రం 6 గంటలైతే జ్వరం వచ్చేస్తుంది, మళ్ళీ రాత్రి ఉండలేదు జ్వరం, మళ్ళీ రేపు సాయంత్రానికి జ్వరం, పగలంతా జ్వరం ఉండలేదు. ఏంటిది? నాకు చాలామందికి చూసిన చాలామంది పేషెంట్లను ధైర్యపరిచి వాళ్ళందరినూ ఆదరించిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అది టీబీ అయి ఉంటుంది అని నా డౌట్ వచ్చేసింది. నాకు భయం, సందేహం వచ్చేసింది. ఏమై ఉండొచ్చు ఆ రోగం? టీబీ కదండి, టీబీ జబ్బు అయి ఉంటుంది. నిమ్ములు 2 రకాలు. ఎడం పక్క గుండెకెళ్ళి వచ్చే నిమ్ము వేరు, ఇది ఊపిరితిత్తుల నిమ్ము. కుడి పక్కన వచ్చే నిమ్ము వేరు, అది టీబీ నిమ్ము అనేది నాకు తెలుసు. ఎన్నోసార్లు చాలామంది పేషెంట్లు చూపిస్తూ ఉంటే, డాక్టర్ గారు చెప్తూ ఉంటే నేను విని ఉంటా కాబట్టి నాకు అర్థమైంది. మరి సాయంత్రం జ్వరం రావటం ఏంటి? కలవరం. మళ్ళీ ఎవరినన్నా పక్కన తీసుకెళ్దామంటే, అమ్మో నా టీబీ అని చెప్తాళ్ళు విని అయ్యగారికి టీబీ వచ్చింది అంటారేమో, ఎవరో చెప్పలా, నాలో రేగుతున్న కలవరం, అనుమానాలు, భయం. నేను ఒక్కడనే మైలవరం వెళ్ళాను. అక్కడ మా తమ్ముడు వాళ్ళని కూడా రమ్మంటలేదు నేను. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు కదా, నేను వస్తాను అంటున్నాడు. నువ్వు వద్దులేరా, ఎందుకు నువ్వు నా ఏమంటే నేను ఒక్కడిని వెళ్ళిపోతాగా, నాకేం భయం అంటున్నా. లోపల భయం ఉందిలే కానీ నాకేం భయం అంటున్నా పైకి. విజయవాడ వెళ్ళాను, లతా హాస్పిటల్ అని ఉంది భవానీపురం, అక్కడికి వెళ్ళాను. మంచి డాక్టర్ గారు, ఆయన ఇప్పటికీ మర్చిపోలేను. నన్ను చూడటం ఏంటో ఆయన ముందు చెప్పిన మాట ఏంటంటే, ఏంటి పాస్టర్ గారు ఎంత భయపడుతున్నావు, ఎందుకు, ఏం కాదు అసలుకి, నువ్వు ముందు భయం అనేదాన్ని విడిచిపెట్టు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటే చెప్పానయ్యా, నాకు టీబీ కనుక వచ్చిందేమో అని ముందు నాకేం కలుగుతుంది, భయం వేస్తుందండి. అసలు నువ్వు ముందు భయాన్ని విడిచిపెట్టని నా భుజం మీద చెయ్యేసి దగ్గర కూర్చోబెట్టుకొని, ముందు అసలు మీరు ధైర్యంగా ఉండండి, అది ఏదైనా నేను తగ్గిస్తా అంటున్నాడు ఆయన. ఆయన ముందు నాకు ఇచ్చిన అభయం ఏంటంటే ధైర్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మనిషికి రోగం తగ్గాలంటే ఆ మనిషిలో ముందు ఉండాల్సిందేంటో తెలుసా? ధైర్యం. దేవుడు అంటున్నాడు, భయపడకుము, నేను నీకు తోడుగా ఉంటాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను, ఆదరిస్తాను, స్వస్థత ఇస్తాను, ధైర్యంగా ఉండమంటున్నాడు దేవుడు. ముందు ధైర్యంగా ఉంటాం నేర్చుకుంటే సాతానుడు పారిపోతాడు. దేవునికి స్తోత్రం. రోగం తగ్గాలంటే ముందు ధైర్యం ఉండాలి. ముందు నేను నేర్చుకున్న అనుభవం అది. సాయంత్రం అయింది, 6 గంటలు అవుతా ఉంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, చల్లని గాలి వేస్తూ ఉంది, వర్షాకాలం అది. ప్రియమైన వాళ్ళరా, ఏం చెప్తారో కలవరం ముట్టిపోతుంది. డాక్టర్ గారు ఎంత ధైర్యంగానూ ముందు భుజమే చేసి నాలో ఉన్న భయాన్ని ఆయన కనిపెట్టి, కలవరాన్ని కనిపెట్టి వెంటనే ధైర్యపరిచాడు. అమ్మయ్య పర్వాలేదు అనేది అది గట్టిగానే ధైర్యం చెప్తుండ అనుకున్నా. చూశాడు, ఈ నిమ్ము మీరు అనుకున్నట్టు టీబీ నిమ్ము కాదు, ఇది ఒక్కొక్కసారి అలాగే వస్తుంటాయి. కాబట్టి
దేని గురించి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. నేను కొన్ని టాబ్లెట్స్ ఇస్తాను, ఇవి వేసుకోండి, ఇక మీరు నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదన్నాడు ఆయన. అప్పటి నుంచి మొదలుకొని పోయిన ఏప్రిల్ మే నెల వరకు, అంటే సుమారుగా ఒక 5-6 సంవత్సరాలు ఆ నిమ్ము మళ్ళీ నాకు రాలేదు, ఆ బలహీనత నాకు రాలేదు. అప్పుడు స్టార్ట్ అయింది ఆ నిమ్ము అనేది. మళ్ళీ మొన్న ఇటీవల అదే చల్లగాలికి నాకు మళ్ళీ చెస్ట్ నిండా నిమ్ము పట్టేసింది. నాకు తెలుసు మునుపు ఇలాగే అయింది, ఇప్పుడు ఇలాగే అయిందని నాకు అర్థమైంది. కానీ ఇది కరోనా దినాలు. ఏ దినాలి? ఏ రోజులమ్మా? వీళ్ళు అంటారు మేము వస్తాం, మరో పర్సెంట్ నేను వస్తాను, నీ ఏమిటాయి నా ఏమిటా, నువ్వెందుకు రా వచ్చేది, నువ్వు వద్దు, నేను ఒక్కడనే పోతా. కాదు, నీ ఏమిటి వస్తా, వద్దు, నా ఏమిటొద్దు, నేను ఒక్కడనే వెళ్తా. ఒకవేళ నాకు కరోనా వచ్చిందనుకో, నేను ఒక్కడనే బలి అయిపోతా, ఇంక మీరెందుకు నాతో పాటు బలి అవ్వటం. కాబట్టి నాకు అలాంటి భయమే లేదు. ఇదివరకు ఎట్నే భయపడ్డా, ఇప్పుడు భయపడలేదు. నేను ఒక్కడనే వెళ్ళిపోయా. ఆ రాత్రి వెళ్ళేసరికి పొద్దుగూగిపోయింది, స్కానింగ్ రిపోర్ట్ రాలేదు. ఆయన ముందే సిగ్నల్ వేసిన, ఆడ కూర్చోబెట్టి ఆడు తిరగమని కూర్చోమని, ఆడు శాంతం అడు తిరిగి వెనకాల ఉండని చెప్పటం. ఎంత భయం! డాక్టర్లకే ఎంత భయం ఉంటే ఇక పేషెంట్ల పరిస్థితి ఏంటి? ప్రియమైన వాళ్ళని ఆలోచించండి. అడు తిరిగి చెప్పటం, మాస్టర్ గారు అసలు ఇటు తిరగొద్దు అంటున్నాడు ఆయన. ఎంత భయం! ప్రియమైన వాళ్ళరా, తిరగలేండి సార్, చెప్తున్నాను. ఎట్లా ఉంది మీకు? ఎట్లా ఉంది? అట్టుంది. దాని లక్షణాలు చూస్తుంటే అట్నే అనిపిస్తుంది, కానీ స్కానింగ్ తీపిచ్చిరా అని పంపించినాడు. దేవునికి స్తోత్రం కలగను. స్కానింగ్ దగ్గర పోతే మేము దీలేమని కసిరించుకుంటున్నారు వాళ్ళు. ఇక లాభం లేదని మళ్ళీ ఇంటికి వచ్చా. రేత్రి వచ్చేళ్ళకి 9 ఏమైంది. మళ్ళీ తెల్లారి పొద్దున్నే వెళ్ళిపోయా. స్కానింగ్ తీపిస్తే దాంట్లో లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. గుండె చల్లబడినట్టుంది. పాస్టర్ గారు ఏమి లేదులే కానీ కంగారు పడకాకు, ఈ మందులు ఆడండి. ఒక్క ముందు వెళ్ళకి తగ్గితప్పుడు అడగండి, ఒక్క ముందు వెళ్ళకి తగ్గితే అడగండి. ప్రియమైన దేవుని పిల్లలారా, భయం, కలవరం 3 నెలలు వేధించింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 నెలల పాటు దగ్గలేకపోయాను, మాట చెప్పలేకపోతున్నాను, పాట పాడలేకపోతున్నాను. కలవరం, భయభ్రాంతులు గురి చేస్తుంది అపవాది. దేవుడు మార్గం తెరిచినారు. మన ప్రియులు బిడ్డలు సత్తుపల్లి నుంచి ఫోన్ చేశారు, అయ్యా రండి ఇక్కడ చూపించుకుందరు కానీ. బలవంతం మేరకే వెళ్ళాను. అద్భుతంగా దేవుడు మార్గం తెరిచినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ముందు వ్యాధి తగ్గాలంటే లోపల ఏం ముందు పోవాలా? భయం అనేది పోవాలండి. అప్పుడు వ్యాధికి మందు దొరుకుద్దండి. ఆ వ్యాధికి అప్పటికప్పుడే ప్రియమైన వాళ్ళరా అద్భుతమైనటువంటి విడుదల వచ్చేస్తుంది, స్వస్థత వచ్చేస్తుంది. భయాన్ని కలిగి ఉండొద్దు ఎవరు కూడా. పేతురు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇంకెక్కువ సమయం చెప్పడానికి సమయం కాదు, కానీ 14వ అధ్యాయం 28, 29, 30, 31 వచనాలు చదవండి. పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అడిగాను. ఆయన రమ్మనగానే పేతురు దోన దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాలిని చూచి భయపడి నడుస్తున్నాడు. గానికాడేముంది? అబ్బో పెద్ద ప్రమాదం ఉంది. గాని నీళ్లను చూసి ఏమేమి చూశాడంట చూడండి నాన్న ఒకసారి. గాలిని చూచి భయపడి. ఇప్పుడు చూడండి, గాలిని చూడగానే ఏమొచ్చేసింది? వర్షాన్ని చూడగానే ఏమొచ్చేస్తుంది? ఉరుమును చూడగానే ఏమొచ్చేస్తుంది? విపరీతంగా గాలి తోలుతూ ఉంటే ఏమొచ్చేస్తుంది? సమాధుల దొడ్డి చూస్తే ఏమొచ్చేస్తుంది?
చచ్చిపోయిన మనిషిని చూస్తే ఏమొచ్చేస్తుంది చెప్పండి? రోగాన్ని చూస్తే ఏమొచ్చేస్తుంది? ఇక దేన్ని చూసినా ఏముంది? అన్నిటికీ మూల కారణం ఏంటన్నమాట. ఇప్పుడు పేతురు మునిగిపోవటానికి కారణం భయం. భయం అతని జీవితంలో ప్రవేశించగానే మునిగిపోవడం. ధైర్యంగా ఉన్నంతసేపు నీళ్ల మీద హాయిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. గాలి వీస్తూ ఉందట, ఆ గాలిని చూసి భయపడుతున్నాడు. ఈరోజు గాలిని చూసి భయపడేవాళ్ళరా, సైతానికి ఇంకో ఏం పేరుందో తెలుసా? గాలి మీద పడిందమ్మ రాత్రి. ఏం పడిందంట మీద? గాలి. ఫ్యాన్ గాలి పడిందా మీద? ఏ గాలి పడిందమ్మా? అప్పుడప్పుడు గాలి మీద పడుతుందటగా చాలామందికి. ఎంత తరిసినా పట్టలేదట. తెల్లారి లేచాక అడుగుతారు, నేను ఎంత తరిసినా కూడా లేకవేంటి అంత మొద్దు నిద్రపోతావు అని అడుగుతారు వీళ్ళు తెల్లారి లేచాక. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. దేవుని బిడ్డలారా, వీటన్నిటికీ మూల కారణం ఏంటి చెప్పండి నాన్న? భయం. భయం. భయపడితే మునిగిపోతావు, భయపడితే ప్రమాదానికి గురవుతావు. భయపడుట ద్వారా బైబిల్ రాశారు, భయపడుట వలన మనుషులకు ఏమొచ్చేస్తుందంట? ఉరి వచ్చును. భయపడితే ఏమొచ్చేస్తుంది? ఉరితాడే భయం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో భూతానికి భయపడొద్దు. దేనికి నువ్వు ఏం చేయొద్దు చెప్పండి? భయపడొద్దు. అందరూ ధైర్యంగా ఉండి ముందుకు సాగండి. ఏ పరిస్థితిన రాని, చనిపోతే తెల్లవారితే రెండో రోజు అనుకోండి, అంత ధైర్యంగా ఉండండి. భయపడొద్దు. ఎలాంటి రోగం వచ్చినా భయపడొద్దు. నేను నీకు తోడుగా ఉంటానన్నాడు దేవుడు. నేను నీతో ఉంటానన్నాడు దేవుడు. నిన్ను బలపరుస్తాను, దిగులు పడొద్దు, ధైర్యంగా ఉండు, నీకు తోడుగా ఉంటానన్నాడు ఆ గొప్ప దేవుడు. సాతానుకు ప్రియమైన వాళ్ళరా వ్యతిరేకంగా ఆయన ప్రకటిస్తున్న మాట ఏంటంటే, నేనున్నాను, ధైర్యంగా ఉండండి అంటున్నాడు. నేనే, ధైర్యంగా ఉండండి, భయపడొద్దు. దేనికైనా భయపడకపోతే ఈ లోకంలో భయపడనే ఉన్నాయి తెలుసా? అసలు దేనికి భయపడాయి అంట. చదువుతారు ఒక మాటని, సామెతల గ్రంథంలోనికి రండి. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30. టీవీతో నడిచినవి 4 కలవు. టీవీగా నడిచేవి 4 కలవు. అవేవనగా, అవేంటంటే, ఎల్ల మృగములలో పరాక్రమం గలదై, ఎల్ల మృగాలలో పరాక్రమము కలిగినదై, ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము. సింహం. సింహానికి ఏముండదంటేగా చెప్పాలి, భయం ఉండదంటండి. సింహం ఒకటి. సింహం ఎవరికి భయపడదంటది? ఒకటి సింహము. షోనంగి కుక్క. రెండోది ఏ కుక్క అంట? మన తిరిగే వీధి కుక్కలు ఉంటాయి, అవి వేరు. అవి కోతి వచ్చినా ఏం చేస్తాయి? కోతుల మీద ఎగబడాల్సిన బదులు అయ్యే వెనక తిరిగి ఉరుకుతూ ఉంటాయి. మాకు ఇంట్లో ఒక కుక్క ఉంది, మనిషిని చూస్తేనే దాని మీద పోతుంది. కయ్యానికి మాత్రం మనగాడు, పోట్ల అట్టాకి మాత్రం మనగాడు. ఏడుండే గై 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 ఓ కరుతూ ఉంటుంది, జగడానికి పోతూ ఉంటుంది. అది మెలకొండ పోతున్న దారినే ఇది పోయి జగడం ఆడుతుంటుంది. మనలో కూడా అలాంటి వాళ్ళు ఉండారుగా, జగడానికి ముందు. అలాంటిదే ఈ కుక్క కూడా. ఇప్పుడు మనం చెప్పుకునే కుక్క అది కాదు, ఇది సోనంగి కుక్క అంటే ఇది. అది ఎలాంటిదైనా భయపడదంట. దేవునికి స్తోత్రం చెప్పు. బైబిల్లో కాలేబు అంటే అర్థం ఏంటో తెలుసా? ఏంటయ్యా నీ పేరుకి అర్థం? కాలేబు అంటే అర్థం కుక్కే. ఇక నుంచి కుక్క కుక్క అని పిలిచేవాళ్ళు లేనిపోయిన కొంపదీసి. కాలేబు అంటే అర్థం ఏంటన్నమాట? కుక్క. కానీ కాలేబు దేనికైనా భయపడ్డా? అనాకీలను ఎల్లగొట్టడానికి కూడా భయపడలేదు. ప్రియమైన వాళ్ళారా, ఆ కానాను దేశం వేగు చూడటానికి వెళ్ళినా ఆ దేవదారు చెట్లు లాగెత్తుండారట, అయినా ఇంతోడు భయపడలేదు. అది దేవుని పిల్లలకు ఉండవలసిన ధైర్యం. భయపడే స్వభావం దేవుని పిల్లల లక్షణమే కాదు.
వాళ్ళు ఎంత అదురంటే అదురు, అన్నీ అదురే. భయం 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 భయం, అంతా భయమే. అందుకే దెయ్యం అక్కడ తాండవాడుతుంటుంది. భయం ఎక్కడ ఉంటుందో దెయ్యం అక్కడ ఉంటుంది. భయం లేని కాడ దెయ్యం నిలబడడానికి దానికి శక్తి సరిపోదు. ప్రియమైన వాళ్ళారా, టీవీగా నడిచేది ఒకటి సింహము, ఎల్ల మృగాలలో పరాక్రమం గలదైన ఎవరికి భయపడని ఆ సింహము, షోనంగి కుక్క, రెండోది షోనంగి కుక్క, మేకపోతు, మూడోది మేకపోతంట. ఏంటది? మేకపోతు. మేకలన్నిటికి ముందు నడుస్తుంది అది, రాజులాగా. భయపడుతుందా చెప్పు? మేకలు గాయటం తెలుసు కానీ మేకపోతు లక్షణం తెలుసా? బైబిల్ చెప్తాం, తెలుసుకోండి. మేకలు ఉండోళ్ళారా, దేవునికి మహిమ కలుగునుగాక. మేకపోతు కూడా భయపడదట ఎవరికి కూడా. మేకపోతు అలాగే సైన్యమునకు ముందు నడుచుచున్న తన రాజు, సైన్యానికి ముందు నడిచే రాజు. రాజు కూడా ఎవరికి ఏం చేయడంట? అసలు రాజే భయపడితే తీసపో ఈ పాడు 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 తీసిపోతే దెయ్యం పట్టింది, ఎవరిది ఇక్కడ ప్రార్థన చేస్తారు అని రాజే భయపడితే చెప్పాలి. ఇక రాజుగారే భయపడితే ఎవరు ప్రార్థన చేయాలి అక్కడ? సైన్యానికి ముందు నడిచే రాజు. ఒకటి సింహము, షోనంగి కుక్క, మూడోది మేకపోతు, నాలుగవది రాజు. టీవీగా నడుస్తారట వాళ్ళు, హోందాతనంగా నడుస్తారట. ఎవరికి భయపడని సింహం. సింహం ఆ నడకలోనే ఉంది. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో ఎంత అందముగా నడుచుచున్నావో. మనవాళ్ళు కొంతమంది నడుస్తుంటే ఒక రకంగా ఉంటుంది, టైప్ మారిపోతుంటుంది. టైప్ మారవకండి. మీ హోందాతనం మీకున్నటువంటి పరిస్థితిని బట్టే నడవండి, నడక మార్చకండి. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు వారసూపులు చూచుచు తమ కాళ్ళ గజ్జలు మోగిస్తున్నారు అన్నారు. అమ్మలారా, ఏంటి లక్షణాలు? ఈ లక్షణాలు కలిగి ఉండవచ్చునా? ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరికి భయపడని సింహములాగా బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. సామెతల గ్రంథం చూడండి, 28వ అధ్యాయం మొదటి వచనం చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. నీతిమంతులు ఎట్టుంటారంట? నువ్వు దేవుని బిడ్డవైతే, నీతిమంతుడవు నీతిమంతురాలు అయితే నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా. గుండె ధైర్యమే మహాబలం. ఆ ధైర్యం ఎంతున్న మనిషి ఏంటి? ఎంతుంటే ఏమి, ఎంత ఎత్తుంటే ఏమి, గుండె ధైర్యం ఉండాలా. దిగులు చెందకూడదు, భయపడకూడదు. భయపడే స్వభావం సాతాను స్వభావం. ధైర్యంగా ఉండే స్వభావం దేవుని స్వభావం. కాబట్టి మనం దేవుని స్వభావం కలిగి మనకు ముందుకు సాగాలి. భయాన్ని ఈరోజు ఏం చేయండి చెప్పండి? ఎక్కడనే సమాధి చేయండి. ఎక్కడనే మొత్తం సమాధుల దొడ్డిలాగా మారిపోవాలి. భయాన్ని ఏం చేయండి? ఈ రోజున పాతి పెట్టండి. దేవునికి స్తోత్రం. కానీ అందరం కూడా సింహం వలె నీతిమంతులంగా ధైర్యంగా ఉండి ముందుకు కొనసాగాలని కోరుతూ దేవుడు తన మాటలు మన వెనుకల్లో ఫలింప చేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం అందరం కూడా ఆ భయమైనటువంటి సాతాను లక్షణాన్ని తీసివేసుకుందాం. అత్యున్నతుడా, మహాగణుడా, స్తోత్రాలయ్యా. సాతాను యొక్క క్రియలలో అనేక విషయాలు మేము తెలుసుకుంటూ వస్తున్నాం. ఇదిగో భయం అనే ఒక క్రియ, సాతాను క్రియ. దేవా, అలాంటి ప్రజలతో మాట్లాడుతుంటున్నావు. మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అని మీరు సెలవిచ్చారు. కాబట్టి నాయనా, సాతాను యొక్క భయం ఎవరిలో లేకుండా అందరూ ధైర్యవంతులుగా చేయండి ప్రభువా. ఈ అంచె దినాల్లో విశ్వాసులకు కావలసిన ధైర్యాన్ని మీరు చేకూర్చండి.
మీరు బలపరచండి, నీ కృపతో నింపండి. తండ్రి మీకు వందనాలు. విన్న వాక్యం అనేకుల హృదయాల్లో ఫలింప చేయమని, ప్రతి బిడ్డను ధైర్యవంతులుగా చేయమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మనిత్య సహాయము సన్నిధి ఎల్లప్పుడూ మనందరకు తోడుగా ఉండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. దేవునికి మన అందరూ లేచి నిలబడదాం. సమర్పణ చేయుము ప్రభువు.